ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు క్షమించండి యెషయా 65వ అధ్యాయం 1 వచనం. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని, నన్ను వెదకని వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గము నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ప్రేమైన వాళ్ళరా, మన జీవితంలో దేవుని యొక్క మహాప్రేమను రుచి చూసి కూడా మన యొక్క పరిస్థితులు ఇంత అధోగతిలో ఉంటాయో మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ చూస్తే యేసు రక్తంతో కడగబడిన మనము, ఆరాధనకు వచ్చే మనము, ఆరాధనలో ఎప్పటికి కలుసుకునే మనం, మన జీవితాలు ఎట్లున్నాయో చూడండి. ఏమంటున్నాడు? నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనము నాకు రానిచ్చితిని. దేవుని మందిరానికి లేకుంటే ఆయన ముఖ దర్శనం చేయాలంటే మనం ఆయన యొద్ద విచారణ చేయకున్నా కానీ రానిచ్చిందంటే మనం ఎతికినామా ఇప్పుడు ఆయన దేవుడు ఎవరు అని? లేకుంటే మందిరానికి పోయే ముందు ఆయన గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నామా? ఏదో పోవాలి కాబట్టి ఆదర తొందరలో పరిగెత్తున్నాం. దయతో సరి చేసుకోవాలి. ఆయన గురించి సిద్ధపాటు కలిగి ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి. ఆయన మహిమ కొరకు ఎంతో జాగరూకత కలిగి ఉండాలి. ఇంకేమంటున్నాడు? నన్ను వెతకని వారికి నేను దొరికితిని. చూడండి, మనం ఎతకకున్నా కానీ ఆయన మనకు ప్రభువుగా, జీవాధిపతిగా దొరికినాడు. రక్షణ సువార్త మనం ఎతకలేదు, ఆయన మన యొద్దకు, మన ఇంట్లలోనికి, లేకుంటే మన కాలనీలోనికి, మనమున్న చోటికి, మన ఊరికి తన సువార్త, తన వార్త, ప్రేమ వార్త పంపించినాడు. నేనున్నాను, ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడని జనంతో చెప్తున్నాను. మనము ఇశ్రాయేలుతో సహపౌరులం కాదు, కానీ నేనున్నానని చెప్పి మనల్ని ధైర్యపరుస్తున్నాడు. అంటే ఎవడున్నా లేకున్నా. నాడు మోషేకి చెప్పినాడు నిర్గమకాండంలో 14వ అధ్యాయంలో 3వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, ప్రభువా నీ గురించి ఇశ్రాయేలు అడిగితే ఏం చెప్పాలి? నేను ఐగుప్తులో పోయి నన్ను తెమ్మంటున్నావు, ఏమని అడగాలి? ఏమని చెప్పాలి ప్రభువా అంటే యెహోవాను అని చెప్పలే. దానికి ఆ పేరుకు అర్థము చెప్పినాడు. యెహోవా అనే మాటకు అర్థం ఏంది? నేను ఉన్నవాడను, అనువాడను అయ్యున్నాను. అంటే నేను ఎప్పటికీ ఉన్నా, నేను ఎప్పుడు ఏదన్నా అవును అని చెప్పేవాడిని అయి ఉన్నా అని చెప్పినాడు. మన పక్షమున, మన జీవితాల్లో కూడా ఆయన రక్షణ కార్యం జరగాలని అవును అని అన్నాడు. కాబట్టి యేసు ప్రభు ద్వారా, ఆయన శిలువ రక్తం ద్వారా విమోచింపబడుతూ వచ్చినాం. మనం పేరు పెట్టని జనానికి ఇప్పుడు క్రీస్తునందున్న మనకు ఏ శిక్షా విధి లేదు, మనకి ఏ పేరు లేదు. లోకంలో దేవుడు లేని వారై ఉన్న మనకు ఆయన దేవుడుగా దొరికి క్రీస్తులో మనల్ని ఆయన సంపాదించుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. మనం ఈనాడు క్రీస్తులో ఉండి ఏ శిక్షా విధి లేకుండా ఉన్నాము. అయితే మనం ఏం చేస్తున్నామంటే తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గం నడుచుకొనొచ్చు లోబడనులని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాచుచున్నాను. ప్రేమైన వాళ్ళారా, మనము లోబడనులని ప్రజలము. మన ఆలోచనలు చూడండి, ఒకదాన్ని చూడంగానే పడిపోతుంది మన ఆలోచన. ఇది చాలా బాధాకరమైన మాట. నాకు వచ్చిన ప్రతిసారి క్షమాపణ అడుగుతున్నా. ఏదైనా చూస్తే మన మనసు చెడిన ఆలోచనలకు వెళ్ళిపోతుంది. తమ ఆలోచనలను బట్టి నిజంగా మన ఆలోచన వచ్చినప్పుడు మనం సరి చేసుకునేవారమైనామా? అట్నే ఉంటున్నదా? దాన్ని ఇంక ఎంజాయ్ చేస్తున్నామా? నములుతున్నామా? దాని నుంచి ఒక రసం రావాలని కోరుకుంటున్నామా? వదిలేయాలి, అదక్కడనే వదిలేయాలి. ప్రభువా ఇది నాకు వచ్చిన చూపును క్షమించు అని వదిలేసుకొని. అయితే ఆయన ఏమంటున్నాడు? చెడిపోయిన వారి వైపు నా చేతులు చాచి ఉంచిన. ఆయన ఆలోచనలు అట్నే ఉంటే ఏమవుతామంటే మనం పాతాళానికి పోతాం. దాని నుంచి పోవద్దని ఆయన గాయపడిన స్థాలు చాపి మనల్ని తన యుద్ధకు ఇంత ప్రేమనిచ్చిన ప్రభువుకు మనం ఆరాధన చేయకుండా ఎట్లుంటాం? ఎంత ఆరాధన చేసినా తక్కువనే. ఉదయకాలం ఆరాధన చేద్దాం, దేవుని మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించిన యొక్క చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. నమ్మదగిన వాడ, లోకంలో దేవుడు లేని ప్రజలమైన మా కొరకు నేను వెతకకున్నా, విచారణ చేయకున్నా, నీవే మా యొద్దకు వచ్చి మమ్మల్ని రక్షించినావు, నీ ప్రాణం ఇచ్చినావు. ఇంకా మా ఆలోచనలో పడిపోయే మా కొరకు నీ చేతులు చాపించినావు. క్షమాపణ అనుగ్రహిస్తున్నావు. నీ ప్రేమ వర్ణింపశక్యంగా నిజాన్ని హృదయమార చూపిస్తూ చేసిన రక్షణ కార్యాన్ని బట్టి ఏమి ఇవ్వలేక యేసు ప్రభు పరిశుద్ధ నామములో ఈ కొద్ది స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్.
మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.